నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. డొనాల్డ్ ట్రంప్ చక్రవ్యూహంలో ఇరుక్కున్నాడా? తన ముందు ఉన్నటువంటి అన్ని దారులు మూసుకుపోయాయా? మిత్ర దేశాలు కూడా ఈరోజు ట్రంప్కు దూరం జరుగుతున్నాయి, ఒంటరి వాడిని చేశాయి. ఇజ్రాయెల్ కోసమే డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చేస్తున్నాడు, అమెరికా కోసం కాదు అంటూ తాజాగా ఒక కీలకమైనటువంటి అధికారి, ఎన్సిటిసి డైరెక్టర్ జో కెంట్ రాజీనామా చేశాడు. చాలా భావోద్వేగంగా ఆయన ఒక లేఖ రాశాడు. ఇజ్రాయెల్ ట్రాప్లో ట్రంప్ ఇరుక్కున్నాడు, వాళ్ళ కోసమే యుద్ధం చేస్తున్నాం అని చెప్పి తను ఆ లేఖలో మెన్షన్ చేశాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏం చేయబోతున్నాడు? సొంత ఇంటిలోనే, సొంత పార్టీలోనే సెగ తగులుతోంది డొనాల్డ్ ట్రంప్కి. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. బయటికి స్టేట్మెంట్స్ అయితే బాగానే ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్, కానీ లోపల మాత్రం బాగా కాలుతోంది, అది అర్థమవుతోంది. ఎందుకంటే అతని స్టేట్మెంట్స్ ఒకదానికి పొంతనుండవు. ఉదయాన్నే ఒక మాట మాట్లాడతాడు, మళ్ళీ సాయంత్రానికి అది మారిపోతుంది. ఇప్పుడు ఈ జో కెంట్ రాజీనామా, నేషనల్ కౌంటర్ టెర్రరిజం దీనికి డైరెక్టర్ అండి, చాలా కీలకమైనటువంటి పదవిలో ఉన్నాడు. ఆయన లేఖలో నాకు ఒకటి హార్ట్ టచింగ్ అనిపించింది ఏంటంటే, 11 సార్లు యుద్ధానికి వెళ్ళినటువంటి సైనికుడిగా, ఇజ్రాయెల్ యుద్ధంలో నా భార్యను కూడా నేను కోల్పోయాను. నేను చెప్తున్నా, ఈ యుద్ధం వల్ల అమెరికాకి నయా పైసా ఉపయోగం లేదు, కేవలం ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసమే చేస్తున్నామని చెప్పి ఆయన మాట్లాడాడు. నిజమేనది? మొదటిగా ట్రంప్ ఎక్కడ వెళ్ళినా మొత్తం కంపే అవుతుందండి ఆయనకి. ఎందుకంటే అతను ఇప్పుడు ఏమన్నాడు, నేను 8 యుద్ధాలు ఆపాను, నేను న్యూక్లియర్ వార్స్ని ఆపాను అని చెప్తున్నాడు. అటువంటి వ్యక్తి ఈ యుద్ధాన్ని ఎలా ఆపాలి, బయటికి ఎలా రావాలి అని తెలియకుండా చక్రవ్యూహంలో పడిపోయాడు. జో కెంట్ ఎవరైతే ఉన్నారో అతను 11 సార్లు మిడిల్ ఈస్ట్ వార్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఎస్పెషల్లీ ఇరాక్ మీద జరిగిన వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఏవైతే జరిగిందో వాటి మీద చాలాసార్లు పార్టిసిపేట్ చేశాడు అతను. అయితే అతని ఎమోషనల్ ఎందుకు అయ్యాడంటే, ఇంత పదవిలో ఉండి అతన్ని కొన్ని మీటింగ్స్ వాటిలో ఇన్వాల్వ్ చేయలేదు అతన్ని. అది కాకుండా అతనికి తెలిసినంత బాగా, ఎందుకంటే యాంటీ టెర్రరిజం కానివ్వండి, అలాగే న్యూక్లియర్ దాని గురించి ఏవైతే ఉందో చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఇక్కడ అతని ఇంకా పర్సనల్ సైడ్ ఏంటంటే, అతని యొక్క ఫస్ట్ వైఫ్ వారి శ్రీమతి గారిని ఆ ISIS వాళ్ళ అటాక్లో ఆవిడ చనిపోయింది. అందు గురించి ఆ ఎమోషనల్లీ కూడా కొంచెం అతను డిస్టర్బ్ అయ్యాడు. అయితే అతను చెప్పింది కూడా రైటే. ఇప్పుడు నిజంగా అమెరికా వాడికి కారణాలే మనం అనక్కర్లేదు, సరే అతని వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చు, దాంతోపాటు ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే, ఏంటి అమెరికా వాడికి బయట వాళ్ళ స్టేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్టివ్స్ ఏంటి అమెరికా వాడికి అంటే, ఏం లేదు, వాళ్ళ న్యూక్లియరైజేషన్ని మేము డిస్ట్రక్షన్ చేసేయాలి వాళ్ళ సైట్లో అన్నారు. వాళ్ళు చేయడం రిజైమ్ చేంజ్ అన్నారు. కానీ నిజంగా అది జరుగుతోందా? న్యూక్లియర్ సరే కొన్ని చోట్ల అటాక్లు చేశామన్నారు, కానీ రిజైమ్ చేంజ్ అనేది అయితే ఇప్పుడు అయ్యే ప్రసక్తే లేదు. ఒకళ్ళ తర్వాత ఇంకోళ్ళు వచ్చేస్తున్నారు అక్కడ. సో అందు గురించి ఈ ఆబ్జెక్టివ్ లేదు. మరి ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది అంటే, ఇతను చెప్పడం ఏంటంటే, ఇజ్రాయెల్ వాళ్ళే మిమ్మల్ని పుష్ చేసే వాళ్ళ ట్రాప్లో మీరు ఇరుక్కున్నారు. లాబీ అదొకటి. ఇంకోటి, ఇజ్రాయెల్ లాబీ కానీ లేకపోతే ఆర్మ్స్ లాబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని లాగారు. దానివల్ల చాలామంది మన సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం వేస్ట్ చేస్తున్నాము, మన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం మనము అని వారు చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ట్రంప్ కూడా ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్పాడు. దెర్ ఈజ్ నో ఇమ్మినెంట్ థ్రెట్ అన్నాడు. ఎప్పుడైతే ఇమ్మినెంట్ థ్రెట్ అన్నాడు, నో ఇమ్మినెంట్ థ్రెట్ అంటే అది లీగల్లీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అమెరికాలో వచ్చేసరికి ప్రెసిడెంట్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుంచి ఆమోదం తీసుకుని యుద్ధానికి వెళ్ళాలి. కానీ ఇతను చేసింది ఏంటి, డైరెక్ట్ అటాక్ చేశాడు. అది కూడా ఏంటి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ నేతన్యాహు నుంచి వచ్చింది. సరే వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ ప్రదేశంలో ఉన్నారు, మనం అటాక్ చేయాలి అని చెప్పిన తర్వాత ఇతను ఎవరిని కన్సల్టేషన్ చేయకుండా, అటు నాటో వాళ్ళు లేరు, ఇక్కడేమో ఎవరు లేదు, వీళ్ళ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో అటువంటిప్పుడు ఇతను ఒకడేనా, మొత్తం అంతా ఇతనే సర్వస్వం డెసిషన్ తీసుకున్నాడు. అంతా నా ఇష్టం అన్నట్టు ఉంది అంతే. సో దాంతో ఏమైందంటే,
ఇప్పుడు అతను మింగలేడు కక్కలేడు పరిస్థితి. బయటికి రావాలంటే ఎలా రావాలి, ఏంటి మరి ఏం సాధించాలని ప్రశ్నిస్తున్నారు. ఎగ్జిట్ పాయింట్ కనిపించట్లేదు. సర్వేలు జరుగుతున్నాయి. సర్వేలు అన్నింటిలో కూడా ఇప్పుడు ప్రతి 25% మందో 30% సపోర్ట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ రిజెక్ట్ చేస్తున్నారు. అవును, ఏంటి మరి? పోనీ నీకు ఆయిల్ ఏమైనా పెద్ద నిలువలు ఏమైనా దొరికాయా, అక్కడ ఏమైనా ఉన్నాయంటే ఉన్నవన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మిత్ర దేశాలైనా చుట్టుపక్కల ఉండే గల్ఫ్ వాటి మీద కూడా అన్నింటినీ అటాక్ చేస్తున్నారు వాళ్ళు. హార్మోస్ మీద అతను బ్లాక్ చేసి పడేశారు. ఇంక ఏం చేయలేని పరిస్థితి. సరే, ఇజ్రాయెల్ వాడైతే వాడు కరెక్ట్ పిన్ పాయింటెడ్గా చూసుకుంటున్నాడు, అటాక్ చేసుకుంటున్నాడు, లెబనాన్లో అటాక్ చేస్తున్నాడు, ఇక్కడ ఎవరో ఒకళ్ళని ఇరాన్లో వాళ్ళని లేపేస్తున్నాడు. సక్సెస్. ఇజ్రాయెల్ మీద ఎవడైతే అటాక్ చేస్తున్నాడో వాళ్ళందరినీ పక్కన జరిపేశాడు. పోనీ వాళ్ళు ఇజ్రాయెల్ మీద మిసైల్ వేస్తుంటే వాడు ఒక్కటి వాళ్ళకి నష్టం ఏం జరగకుండా కాపాడుకుంటూ వస్తున్నాడు. అమెరికా వాడికి ఏముంది, వాడికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వీడైతే అడుగుతున్నాడు, సరే ఈ హార్మోస్ స్ట్రైట్ దగ్గర మీరు కూడా రండి, మనం సేఫ్ గార్డ్ చేద్దాము నాటో దేశాలు అంటే చిపోరాము అన్నారు వాళ్ళు. అవును, 7 దేశాలకి ట్రంప్ విజ్ఞప్తి చేశాడు, రండి అక్కడ మనం బ్లాక్ చేశారు కాబట్టి దాన్ని క్లియర్ చేద్దామని చెప్పి విజ్ఞప్తి చేశాడు. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా ట్రంప్ ప్రపోజల్ని తిప్పికొట్టాయి. ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, ఇటలీ, ఇంకేవో 2-3 దేశాలు ఉన్నట్టు, యూకే. అసలు మీరు మమ్మల్ని ఏం అడిగారు, మమ్మల్ని అడిగి చేశారా? ఇది నాటోని ఎందుకు లాగుతున్నారు? ఇప్పుడు మీ ఇండివిజువల్, ఇది మీ ఇండివిజువల్ డెసిషన్ కాబట్టి మీరే చావండి అక్కడ అన్నారు. అంటే ఒక పక్క యుఎస్ అంటే పరువు పోయింది, అది కూడా ఇంకో పక్క ఏమైంది, రష్యా వాడిని అడుగుతున్నాడు సహాయం, అడుగుతున్నాడు చైనా వాడిని అడుగుతున్నాడు సహాయం, ఆపండి మీరు ఎలాగైనా ఆపండి. మరి ఇప్పుడు యుక్రెయిన్తో వార్ జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఇచ్చాడు కదా, మరి కావాల్సిన వెపన్స్ అని ఇచ్చాడు కదా యుఎస్ వాళ్ళు. అందు గురించి ఏమవుతుందంటే ఇక్కడ యుఎస్ వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితి. అక్కడ ఎవరైతే వాళ్ళ రాడార్లు అవన్నీ ఉన్నాయో దాని మీద అటాక్ చేస్తున్నారు. ఇది రంజాన్ నెల కాబట్టి వీళ్ళు ఎవ్వరు, మిగతా దేశాలు ఎవ్వరు ముందుకు రావట్లేదు అటాక్ చేయడానికి. ఈ యుఏఈ కానీ, సౌదీ కానీ, ఖతార్ కానీ, కువైట్, బహ్రెయిన్ ఇవి ఏవి రావట్లేదు. ఏదో కుర్దిస్తాన్లో వాళ్ళని పెట్టుకుని ఏదో ఆన్ ద గ్రౌండ్ చేద్దామనుకుంటే అది కూడా అవటం లేదు. ఇంకేంటి మరి దీనికి ఎన్ని రోజులు ఇది అనేది ఏం తోచని పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడండి. అయితే ఇప్పుడు త్వరలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అది బహుశా ఏప్రిల్లో ఉంటుందో, మేలో ఉంటుందో, మేబీ దగ్గరలోనే, చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వరకు కూడా యుద్ధం కొనసాగితే ట్రంప్కి గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చు, టైం బాగాలేకపోతే పదవి కూడా ఊడిపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే రాయిటర్స్ ఈ మధ్యన ఒక సర్వే చేసింది. ఈ సర్వేలో ప్రతి నలుగురు అమెరికా పౌరుల్లో 3 ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఒకరే సపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా 35%, 36% దీనికి సపోర్ట్ చేస్తున్నారు. గతంలో ఇరాక్తో వారు జరిగినప్పుడు 70%కు పైగా ప్రజలు మద్దతుంది. అంటే అప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడున్నటువంటి అమెరికా ప్రజలు ఈ యుద్ధాన్ని తీసుకోవట్లేదు. మనకి ఎందుకు ఈ యుద్ధం అనేటువంటి అభిప్రాయంతోనే ఉన్నట్టుగా సంస్థలు కూడా చెబుతున్నాయి. సో ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్ వరకు వారు కంటిన్యూ అయితే ట్రంప్ పరిస్థితి ఏంటి? ట్రంప్ పరిస్థితి చాలా కష్టం. ఎందుకంటే సరే, ఇప్పుడు నిజంగా ఈ యుద్ధం వల్ల ఎవరు లాభ పొందుతున్నారు అని చూసుకుంటే, ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు? ఆయిల్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ రేట్ వస్తుంది, అంతే కదా. సో ఈ యూఎస్లో ఉండే పెద్ద పెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు వాళ్ళందరూ ఇండియాలో లాగా మనకి గవర్నమెంట్ ఏం కంట్రోల్ చేయదు అక్కడ ఆయిల్ ప్రైసెస్ని పెంచుకుంటూ పోతున్నారు వాళ్ళు. రష్యా వీళ్ళు కదా, వాళ్ళు ఇంకా ఆర్మ్స్ లాబీ ఎవరైతే ఉన్నారో వీళ్ళే. అక్కడ సామాన్యులకి చాలా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అక్కడ. మరి ఏంటి మరి ఇతనికి యాక్చువల్లీ వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్ సపోర్టర్స్ కదా, వాళ్ళ సపోర్ట్ కూడా లేకుండా పోతుంది. ఇంకో పక్కనేమో ఈ మిడిల్ ఈస్ట్లో దేశాలు $2 trillion ఇన్వెస్ట్మెంట్ చేశారు యుఎస్లో. మీరు యుద్ధాన్ని ఆపకపోతే మేము అవి విత్డ్రా చేసేస్తామని వాళ్ళు భయపెట్టిస్తున్నారు. ఇంకా ట్రంప్కి మరి డెఫినెట్లీ ఇతన్ని నేను అనుకోవడము ఈ యుద్ధం అన్ని రోజుల వరకు వెళితే ఇతని పవర్ కూడా పోతుందని నేను అనుకుంటున్నాను అండి. మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో పోవడానికి అంటే అవకాశాలు ఉన్నాయా? అంటే చాలా తక్కువ ఉన్నాయి. అంటే అక్కడ ఉండే వాళ్ళ కొన్ని లాస్ కూడా ఉన్నాయి, ఎలక్టోరల్ సిస్టమ్. సో ఇతని మెంటల్ బ్యాలెన్స్ సరిగా లేదు, లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి, కానీ దానికి కావాల్సిన మెజారిటీ అవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందు గురించి
మనకి అక్కడ ఉండే వాళ్ళు ఎలక్ట్ అయిన వాళ్ళు సెనేటర్లు వీళ్ళందరూ కలిసి అతన్ని తీసేయడం అనేది చాలా అరుదు. పాసిబిలిటీ ఉంది కానీ చేయడానికి లేదు. కానీ ఎందుకంటే ఇప్పుడు రిపబ్లికన్సే ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు కదా. అవును, ఇతనికి ఎవరైతే సపోర్టర్గా వచ్చారో తులసి గబ్బాడ్ని పక్కన పెట్టేశాడు, వివేక్ రామస్వామిని పక్కన పెట్టేశారు, ముందు నుంచి అతను ఎలన్ మస్క్ అనుకున్న అతను కూడా ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు. ఇతను ఎవరెవరు సపోర్ట్ చేద్దామని ముందుకు వచ్చారో వాళ్ళందరూ బ్యాక్ స్టెప్ తీసుకున్నారు కదా. సో అందు గురించి మిగతా వాళ్ళు విత్ ఇన్ రిపబ్లికన్ పార్టీనే ఇతనికి వ్యతిరేకత ఇంకా తీవ్రమయ్యే స్టేజ్లో మనం ఉన్నాము అని అనిపిస్తుందండి. సో అందు గురించి యుద్ధం నేను అనుకోవడము టెంపరీగా ట్రూస్ ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నాలు చేయొచ్చు. అది కాకపోతే ఇతని పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇతనే కాదు, పవర్ పోవచ్చు, ఒకవేళ పవర్ పొరపాటున ఉన్నా కూడా పవర్లెస్ ప్రెసిడెంట్గా ఉంటాడు, అంతే, నిర్ణయాలు తీసుకోలేదు. అది కూడా ఆయన కాకుండా, ఆయన మునగడమే కాకుండా మొత్తం అమెరికా పరువుని కూడా మొత్తం యావత్ ప్రపంచంలో ముంచేశాడు ఆయన. ఎకానమీ కూడా కదా, ఎకానమీ ఇప్పటికే $37 ట్రిలియన్ అప్పు వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు అదేదో పూడ్చుకోవడానికి ఇదే టారిఫ్లు అన్నాడు, టారిఫ్లు బూమరాంగ్ అయిపోయింది. కోర్టు ఏమో మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు కాదు, అసలు డైరెక్ట్గా తిట్టింది కదా, అవి ఇల్లీగల్ మొత్తం. ట్రేడ్ కోర్టుకి వెళ్ళారు, ట్రేడ్ కోర్టు కూడా అదే చెప్పి ఇప్పుడు అదేం చేయాలి, తిరిగి చెల్లించాలి. ఇంకోటి ఇప్పుడు చైనాకి వెళ్తా అంటున్నాడు, చైనాది కూడా ఆ ట్రిప్ డిలే అయిపోతుంది. సో అందు గురించి ఏంటంటే ఇతనికి మొహం చెల్లట్లేదు, ఎక్కడ వే కనిపించట్లేదు, ఎక్కడ తెలియట్లేదు, ఎవరు సపోర్ట్ రావట్లేదు, ఎవరున్నారు. సో ఆ దిగ్బంధనలో ఉండిపోయాడు ఆయన ఇంకా. సో ఇవి నేను అనుకోవడము వీళ్ళు ఇంటెన్సిటీ తగ్గిస్తారు యుద్ధానికి, ఎందుకంటే యూజ్ చేసే వెపన్స్ అవన్నీ తగ్గించి నెమ్మదిగా గ్రాడ్యువల్గా పాసివ్ అయిపోతారు, స్లో డౌన్ చేస్తారని అనుకుంటున్నాను. ఏదో అప్పుడప్పుడు ఒక మిజైల్ 2 మిజైల్ అలా వేసుకుంటూ టైం పాస్కి అలా నడుస్తుంది కొన్ని రోజులు యుద్ధం అని అనుకుంటున్నాం అండి. ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి ఏంటంటే లేటెస్ట్గా వచ్చిన స్టేట్మెంట్స్ కూడా చూస్తుంటే ట్రంప్ ముగించాలని అనుకుంటున్నాడు, కానీ ఇరాన్ ముగించనివ్వడం లేదు. అవును, ఇరాన్ ఇంకా ప్రొవోకేట్ చేస్తోంది, రెచ్చగొడుతోంది. మేము అవసరమైతే 6 నెలలు కూడా యుద్ధం కొనసాగించాలని చెప్పి ఇరాన్ చెబుతోంది. కాబట్టి మనం ఎలాగో ఓడిపోవచ్చు కాక, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇరాన్ ఓడిపోవచ్చు వాళ్ళకు ఉండే కెపాసిటీకి వీటికి. కానీ ఈ ఓడిపోయే లోపు ఎంత డ్యామేజ్ చేయాలనో, అది రెప్యుటేషన్ పరంగా, ఎకనామికల్గా, ఈవెన్ సైనికుల్ని చంపడం విషయంలో కానీ ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసిపోతామనేది ఇరాన్ ప్రతిజ్ఞ. ఇప్పుడు ఆబ్జెక్టివ్ డిఫరెంట్ అండి. వీళ్ళ ఆబ్జెక్టివ్లు ఏంటి? స్టేటెడ్ ఆబ్జెక్టివ్లు డీన్యూక్లియరైజ్ చేయడము, రిజైమ్ చేంజ్ చేయడము. అన్స్టేటెడ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? అక్కడ ఉండే ఇరాన్ దగ్గర ఉండే ఆయిల్ రిజర్వ్స్ వాటి మీద కంట్రోల్ తెచ్చుకోవడము, దాంతోపాటు చైనాకి ఒక చెక్ పెట్టడము. ఎస్పెషల్లీ చైనాకి సపోర్ట్ చేస్తున్న వెనిజులా కానీ ఇరాను ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఆయిల్ సప్లైస్ చేసేవి అవన్నిటి మీద కంట్రోల్ చేసి చైనాని కంట్రోల్ చేద్దామన్న ప్లాన్ వీడిది. అయ్యేటట్టు కనబడుతుందా? ఇప్పుడు అవ్వట్లేదు కదా. ఇప్పుడు హార్మోస్ ఇరాన్ వాడికి ఏంటి, వీడు నా మీద అటాక్ చేస్తే నేను ఇలాగో మునుగుతాను, నాతో పాటు అందరిని ముంచేస్తాను, అంతే. వాడు ఆబ్జెక్టివ్ అది, నేను మునుగుతాను మిమ్మల్ని కూడా ముంచేస్తాను. అందుగురించి ఆ చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ దేశాలు అలాగే వీడికి యుఎస్ వీళ్ళందరికీ అలా ముంచేస్తున్నాడు. చైనా వాడికి కావాల్సింది ఏంటి, ఈ యుద్ధం ఎంత డిలే అయితే వాడికి అంత మంచిది. ఎందుకంటే వీడు సప్లై చేస్తున్నాడు వెపన్స్, దాంతోపాటు ఈ యుద్ధం డిలే అయ్యి ఆర్థికంగా వీళ్ళు ఇబ్బందులు పడితే వీడు తైవాన్ మీద అటాక్ చేయడానికి చైనా అమెరికా సుప్రీమసీ తగ్గుతుంది. వీడు కాస్త ఇప్పుడు తైవాన్ మీద ఇంకా వాడికి తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది మార్గం. ఎందుకంటే వీడి మీద ఒక 10 మిజైళ్ళు ఇరాన్ మీద వేస్తే ఆ 10 మిజైల్ వీడి మీద తగ్గినట్టే కదా. సో ఆ ధోరణిలో వాళ్ళు ఉన్నారు. సో అందు గురించి ఇది ఇంకెన్ని రోజులు అవుతుందో చూడాలి. ఇజ్రాయెల్ వాళ్ళు మరి ఎంతవరకు సపోర్ట్ చేస్తాడు, ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్స్కి ఎంత చేస్తాడు, వాళ్ళకి మొసాద్ లేకపోతే వాళ్ళకి అక్కడ ఉండే టెహరాన్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతవరకు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారని మనం ఇంకా చూడాలి. ఒక్కొక్క టార్గెట్ని చూసుకుని వాళ్ళు అటాక్ చేస్తున్నారు. వీళ్ళ మొజాయిక్ స్ట్రాటజీతో ఏదైతే ఉందో అది ఇంకా ఎన్ని రోజులు సస్టైన్ చేయగలుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలండి. సో రెప్యుటేషన్ పోతోంది, కొంతవరకు పోయింది. అవును, రెప్యుటేషన్ పోతోంది, డబ్బులు రోజుకి ఎంత $1 బిలియన్ ఖర్చు అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు 16 రోజులు ఎంత అయిపోయింది కాబట్టి దాదాపుగా 1,50,000 కోట్లు ఎంతో ఇప్పటికే ఎగిరిపోయి. అదే కాదు కదా, వాళ్ళ రాడార్లు, వాళ్ళ షిప్పులు వాటిలన్నిటి కూడా పోతున్నాయి కదా, దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ కదా. అవును.
సో దాన్ని మళ్ళీ వాడు నిర్మించుకోవాలి కదా, అంత ఈజీగా చేసుకోవాలి. సో అందు గురించి ఏదో జస్ట్ ది ఆపరేషనల్ కాస్ట్ 1 బిలియన్ అనేది, అది కాకుండా వాళ్ళ ఎక్విప్మెంట్ కాస్ట్ కూడా చూసుకోవాలి. ఇండైరెక్ట్ లాసెస్, సైనికులు ప్రాణాలు పోవడము, ఇవన్నీ కూడా నష్టమే కదా. అవును. సో అది కూడా ఏంటంటే ఒక చిన్న పిల్లలు, ఆడపిల్లల స్కూల్ మీద దేని మీద అటాక్ కూడా చేశారు. ఒక 160 మంది 170 మంది చనిపోయారు. సో అవన్నీ ఎవడు మరి దానికి ఆ వార్ క్రైమ్స్ ఎవడు మరి శిక్ష ఎవరు? అది గురించి ఇది ఇంకా వేచి చూడాలండి. ఆల్రెడీ ఈ యుద్ధం మొదలైనప్పుడే చెప్పాను, ఏదో వీళ్ళు వారం రెండు వారాలు అంటున్నారు, వెకేషన్కి వెళ్ళి వచ్చేస్తా అన్నాడు. కానీ అంత సింపుల్ ఏం కాదు. ఆ చక్ర వ్యూహంలో పడి కొట్టుకుంటాడా, లేకపోతే ఇంకా ఎలా బయటికి ఎవరు దారిస్తారని మనం వేచి చూడాలి. మునుగుతాడా తేలుతాడా చూడాలి ఫస్ట్. అదే మరొక మేబీ 1 or 2 months వెయిట్ చేయాల్సి ఉంటుందేమో. మిడ్ టర్మ్ ఎలక్షన్ దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పట్లోపు ఏం జరుగుతుంది అనేది చాలా ఆసక్తికరం. ఓకే ప్రసాద్ గారు, చూద్దాం మరి ఎలాంటి మలుపులు తిరుగుతుంది. అన్ని విధాలుగా తను ఏ లక్ష్యంతో అయితే యుద్ధాన్ని మొదలుపెట్టాడో ఆ లక్ష్యం నెరవేరలేదు సరికదా, తిరిగి బూమరాంగ్ అవుతున్నట్టుగా మనకు కనబడుతోంది. ఎలా ఎగ్జిట్ అవుతాడు అనేది చూడాలి. ఏ ఆప్షన్ ఎంచుకున్నా కూడా ఫెయిల్యూరే కనబడుతుంది. సక్సెస్ఫుల్గా ఎగ్జిట్ అవ్వడానికి ఆస్కారం కనిపించట్లేదు. అంటే నేను అనుకోవడం, ట్రంప్ మనకి ఏదో సినిమాలో చూసాం, బ్రహ్మానందం అందరు నన్ను వాడుకున్న వాళ్ళు వాడుకున్నంత వాడేసుకుని వదిలేశారు అనుకున్న ఆ టైప్లో వెళ్తాడని నేను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే, నెతన్యాహు ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటోంది అమెరికాని, ఆ ట్రాప్లో పడ్డారు, తిరుగుతున్నారు లూప్లో అనేది. అంటే ఇజ్రాయెల్ వాడికి ఆ న్యూక్లియర్ వెపన్స్ డీన్యూక్లియరైజ్ చేసి తీరాల్సిందే, అక్కడ ఉన్న రిజైన్ ఎండ్ చేయాల్సిందే. లేదంటే వాడు చిన్న దేశం, ఒక బాంబు వేసంటే మొత్తం ఇజ్రాయెల్ దేశం లైఫ్ అండ్ డెత్ సమస్య. అంతే వాడికి వీడి షోల్డర్స్ నుంచి వాడు ఫైర్ చేస్తున్నట్టు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నమస్కారం. మరి ఈ ఎపిసోడ్కు సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు. మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా మాకు హెల్ప్ అవుతుంది. మరింత బెటర్ కంటెంట్ని మీకు అందించడానికి మాకు ఉపయోగపడుతుంది. మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.